Dear friends, వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ధ్యానాలకు మీరు ఎంజాయ్ చేస్తున్నారని, ఈ ధ్యానాలను ఎంజాయ్ చేస్తున్నారని, దీనివల్ల ఉపయోగకరంగా ఉందని తలస్తుంటున్నాం. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. ఈ ఫిబ్రవరి 9వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 12వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఎప్పుడైనా సరే మనం వాక్యం చదువుకోకుండా వాక్యంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని తెలుసుకోలేం. ఎన్నిసార్లు చదువుకుంటే అంత మేలు. మరి ఈ అధ్యాయాన్ని అంతటినీ మీరు చదివి ఉంటారని తలస్తుంటున్నాం. అధ్యాయం అంతటినీ మనం వివరించటం లేదు, ఒక భాగాన్నే వివరించడానికి టైం ఉంది కాబట్టి దాన్ని వివరిస్తుంటున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 13 నుండి 17. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హెరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుతున్నారు? ఒక దీనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయనను ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ఇక్కడ హెరోదీయులు, పరిసయ్యులు వాళ్ళలో కొంతమందిని పంపించటం వలన యేసు ప్రభువుని శోధించారు. మార్కు 12:13 నుండి 17లో యేసు ప్రభు తన అభ్యర్థులు, అంటే అపోనెంట్స్, ఇక్కడ అపోనెంట్స్ ఎవరంటే పరిసయ్యులు, హెరోదీయులు, వారి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన మాటలలో ఆయనను చిక్కుపరచవలనని యేసును ప్రశ్నించున్నట్టుగా ఆ ఉద్దేశంతో వచ్చారని మార్కు చెప్పుచున్నాడు. అందువలన ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదని, మోమాటము లేనివాడని, సత్యవంతుడని పొగడుటకు కారణము ఆయనను కించపరచుటకేనని ఏ సందేహము లేకుండా చెప్పవచ్చు. ఆ విధంగా పొగట్టానికి ఏంటి అని అంటే, వాళ్ళు ఏదో రీతిగా ఆయన్ని కించపరచాలి అనేటువంటి ఉద్దేశం. ఇది ఒక వ్యూహం, ఒక సెటప్ అన్నమాట. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని అడిగారు. ఈ ప్రశ్నను బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు వాళ్ళలో పడ్డారు అని అనుకున్నారు. శిస్తు ఇవ్వకూడదని చెబితే రోమా అధికారులతో ఇబ్బంది పడవలసి వస్తుంది. మరి యేసు ప్రభు ఎవరు? ఆయన ప్రచారం చేసి, అంటే ఒక చోట ఉండేటువంటి వ్యక్తి కాదు, అక్కడక్కడ తిరిగేటువంటి వ్యక్తి అన్నమాట. వాండరింగ్ ప్రీచర్. ఎంత ప్రసిద్ధి చెందినా కానీ ఆయన వాండరింగ్ ప్రీచరే, ఒక మతబోధకుడు. ఆయన పన్ను చెల్లించకూడదని అక్కడ చెబితే ఆ దేశం ఎలాంటి దేశం? అస్థిరంగా ఉండేటువంటి దేశం.
అలాంటి పరిస్థితుల్లో రోమీలు ఊరుకుంటారా? ఆయన్ని వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఆయన దేశద్రోహి అని ఎంచి ఉరిశిక్ష కూడా వేయవచ్చు. సరే, ఇక పన్ను ఇవ్వండి అని అంటారనుకోండి, ఆయన అంటాడు అంటే ప్రజల విశ్వాసాన్ని ఆయన కోల్పోతాడు, ప్రజల గౌరవాన్ని కోల్పోతాడు, ఆయన్ని నమ్మరు, తన పేరు ప్రతిష్టలకు దెబ్బ తగులుతుందన్నమాట. యూదుల శిస్తు ఎడల యూదులు శిస్తు కట్టాలి రోమీలకి అనేటువంటిది ఈ యూదులకి సామాన్యంగా విరక్తినిచ్చేటువంటిది. అంతేకాకుండా థియలాజికల్గా కూడాను ఆక్షేపణగా ఉంటుంది. ఎందువలనంటే చక్రవర్తి రూపమున్న కాసులతో పన్ను ఎలా చెల్లించాలి, ప్రత్యేకంగా దేవుని బిరుదులు అంటే ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు అనేటువంటి ఆ విధంగా అనిపించుకునేటువంటి చక్రవర్తి ఆ యొక్క నాణ్యాలతో ఏ విధంగా ట్యాక్స్ చెల్లించాలి, ఆ బిరుదులు కలిగినటువంటి ఆయనకు ఆపాదించబడిన ఆ కాసులతో పన్ను చెల్లించాలా అనేటువంటి ఆ థియలాజికల్ హెజిటేషన్ వాళ్ళకు ఉందన్నమాట. యూదులు నీతివంతంగా నిష్ఠగా జీవించిన ఎడల దేవుడు దిగివచ్చి తన ప్రజలకు మరలా విడుదల అనుగ్రహించడా? మరి ఇప్పుడైతే సూపర్ పవర్ ఎవరు? రోమీల నుండి విడుదల అనుగ్రహించడా? ఎప్పుడు? వాళ్ళు నీతివంతంగా నిష్ఠగా జీవిస్తే. మరి దేవునికి నమ్మకంగా ఉండటం అనంటే ఆ శిస్తు, అలాంటి శిస్తు చెల్లించకుండా ఉంటే వాళ్ళు నీతివంతంగా జీవించినట్లుగా వారి తలంపు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇది అడుగుతారు, శిస్తు చెల్లించాలా లేదా అని. యేసు ప్రభు ఏ విధంగా జవాబు చెప్పినప్పటికీ ఆయన ఫెయిల్ అవుతాడు. కానీ వారి వలలో ఆయన పడలేదు. ఏమన్నాడు? ఆయన ఇచ్చిన జవాబు ఎట్లా ఉంటుంది? ఒక దీనారపు నాణ్యమును అడిగి దానిపై ఎవరి రూపమున్నదని ప్రశ్నించాడు. కైసరుకు చెందినది కైసరుకి చెల్లించండి, దేవునికి చెందినది దేవునికి చెల్లించండి. చెల్లించడం తగదా అని వారితో తర్కించాడు. ఈ విధంగా వారి వల నుండి సులభంగా యేసు ప్రభు తప్పించుకున్నాడు. ఆయనను ప్రశ్నించినటువంటి వారు ఆయన జవాబుకి ఆశ్చర్యపోయారు. ఇక్కడ వర్తించేటువంటి విషయాలు చాలా ఉన్నాయి, చాలా పొరలుగా ఉన్నాయి. పొర అంటే లేయర్స్ అన్నమాట. ఆ విధంగా ఇక్కడ థియోక్రసీకి అలవాటు పడినటువంటి వారు యేసు ప్రభు మాటల్ని అర్థం చేసుకోవాలి. థియోక్రసీ అంటే ఏంటి? థియోక్రసీ అంటే రాజకీయ పరిపాలన మరలా మతం అంటగట్టుబడేటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు పాత నిబంధనలో యూదుల పరిస్థితి అదే. యెహోవా దేవుడు రాజు ద్వారా, మరి ఈ దావీదు వంశంలో ఉన్నటువంటి రాజు ద్వారా యెహోవా దేవుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యం, అది థియోక్రసీ. అదేవిధంగా ఇరాన్ కానీ ఎప్పుడైతే మతాన్ని రాజకీయాన్ని కలిపి ఈ దేవుడు మా దేవుడు, ఆయనకు అనుకూలంగా జీవిస్తాం అని రాజకీయాన్ని మతాన్ని కలిపినటువంటి పరిస్థితి అన్నమాట. దాన్ని థియోక్రసీ అంటారు. థియోస్ అంటే గాడ్, క్రసీ అంటే రూల్, గాడ్స్ రూల్. వాళ్ళకి అర్థం కాదు ఈ మాటలు. ఏ మాటలు? యేసు ప్రభువు చెప్పాడు కదా, కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అనేటువంటి మాటలు.
వీళ్ళకి అర్థం కాదు. రాజు ద్వారా దేవుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి దేవుని రాజ్యాన్ని మరి పరిపాలించేటువంటి ఈ పొలిటికల్ రాజ్యాన్ని సులువుగా వేరుపరచరు లేరు వాళ్ళు. పాత నిబంధన ఏర్పాటు దేవుని రాజ్యంలో రాజ్యంతో గట్టిగా ముడిపడి ఉన్నది. ఇందాక చెప్పినటువంటి రీతిగా ఇశ్రాయేలు దేశం మరి యెహోవా ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంతో ముడిపడి ఉన్నది. అక్కడ ఆ రాజు కూడాను దేవునికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్ రాజు పరిపాలిస్తాడు, దేవుని పక్షాన పరిపాలిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మరి కైసరిది దేవునిది అని సపరేట్ చేయటం ఎట్లా చేయలేరన్నమాట. ఇప్పుడు అంటే వాళ్ళు నిజంగా ఈ యోధా రాజులు ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు పరిపాలించలేదు చాలా వరకు. అంటే దావీదు మహారాజు, కొంతమంది మంచి రాజులు ఉన్నారు, ఆ ధర్మశాస్త్రాన్ని చూసి దానికి తగినట్టుగా పరిపాలించాలని ప్రయత్నం చేశారు, కానీ చాలా వరకు ఆ విధంగా చేయలేదు. కానీ పేపర్ మీద మాత్రం ఆ విధంగా ఉన్నది. కనీసం వ్రాతపూర్వకంగా మరి ఆ విధంగా దేవుని రాజ్యం మరి రాజు పరిపాలించేటువంటి రాజ్యం ఆ రెండు కలిసి ఉంటాయి. అయినప్పటికీ ఇక్కడ రాజు ఆధిపత్యాన్ని దేవుని ఆధిపత్యాన్ని వేరుపరచాలని యేసు ప్రభువు ప్రకటిస్తున్నట్లుగా ఉన్నది. కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. అవి రెండు సపరేట్గా ఉండాలి అన్నట్టుగా యేసు ప్రభు చెబుతున్నాడు. అంటే ఇక రాబోయేటువంటి దినాల్లో దైవజనులు ఆ విధంగా వాటిని సపరేట్ చేయాలి. ఒక దైవ రాజకీయ పరిపాలన క్రింద ఉండరు, అంటే థియోక్రసీ ఉండదు. యేసు ప్రభు మరణ పునరుద్ధానాల తర్వాత అప్పటి నుండి ప్రపంచంలో అంతటా కూడాను సంఘాలు, చర్చెస్, దేవుని ప్రజలు, అసెంబ్లీసు అనేక రాజుల క్రింద, కైసరుల క్రింద నివసిస్తారు. ఒకే రాజ్య పరిపాలన క్రింద, ఒకే దేవుని పరిపాలన క్రింద ఉండరు. అనేక విధములైనటువంటి రాజుల క్రింద మరి ఈ సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఉంటవి. కానీ వారిని ఆరాధించరు. అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఫస్ట్ సెంచరీలో ఈ చక్రవర్తిని ఆరాధించారన్నమాట. కానీ క్రైస్తవులు ఆరాధించకూడదు. రాజు రాజే, సీజరే, రోమా చక్రవర్తి, అంతేగాని ఆయన దేవుడని ఆరాధించరు. ఏ దేశ పరిపాలన ఏ యొక్క మతమునకు చెందినదనే సిద్ధాంతము, అంటే నాన్ థియోక్రటిక్, యేసు ప్రభువు చెప్పిన మాటలపై ఆధారపడినదని విశ్వమంతటిలోనున్న క్రైస్తవులు గుర్తించారు. అంటే సపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. దేశం వేరు, దేశ పరిపాలన వేరు, మతం వేరు. దేవుని రాజ్యం మానవ రాజ్యానికి, దేశ రాజ్యానికి, ఆ రెండింటికి పొత్తు ఉండకూడదు అని యేసు ప్రభు సూచిస్తుంది. ఈ క్రైస్తవులందరూ కూడాను ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, సపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అనేటువంటి పద్ధతి, ఆ నియమం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, యేసు ప్రభు ఈ మాటలు చెప్పినప్పటి నుండి స్టార్ట్ అయింది అని క్రైస్తవులందరూ గుర్తించారు. కాబట్టి సపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ ఒక విధంగా ఇది చాలా అవసరమైనటువంటి పరిస్థితి. ఒక రాజ్యంలో రాజ్య నియమాలు, రాజ్యాంగం చొప్పున ప్రజలు జీవించాలి.
రాజ్యం రాజ్యాంగ పరిపా రాజ్యాంగం చొప్పున పరిపాలించాలని ఒత్తిడి ఉంటుందన్నమాట. అదే రీతిగా దేవుని కూడా ఆరాధించాలని ఒత్తిడి ఉండకూడదు. కాబట్టి స్టేటు, కంట్రీ, రాజ్యాంగం, మరి దేవుని యొక్క ఆ నిబంధన రెండు కలిసి ఉంటే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఒత్తిడి చేసినట్టుగా ఉంటుందన్నమాట. అది టోటలిటేరియన్ రెజిమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ కూడా అంతే కదా, వాళ్ళ దేవుడు అక్కడ పరిపాలన ఒకటే కలిపినట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఉండకూడదు. సపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అనేది అవసరం. లేకపోతే ఒత్తిడి చేస్తారన్నమాట. దేవుని ఆరాధించేది దేవుని ప్రేమను బట్టి. ఒత్తిడి ఉంటే ప్రేమ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండు సపరేట్గానే ఉండాలి. స్వతంత్రంగా ఉండి దేవుని ఆరాధించాలి. అందువల్లనే మోషే కూడాను ఫరోతో చెప్పినప్పుడు లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను ఇక్కడ నుండి పంపించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ప్రజలు వాళ్ళు ఈ బానిసత్వం నుండి వాళ్ళని పంపించేసేయి, వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి. ఎందుకు స్వతంత్రంగా ఉండాలంటే స్వతంత్రతతో దేవుని ఆరాధించాలి. కాబట్టి ఈ ఒత్తిడి అనేది ఉండకూడదన్నమాట. అందువలన కాన్షియన్స్ అంటారు. కాన్షియన్స్ మన మనసాక్షి ద్వారా మనసాక్షి ఏ విధంగా చెబితే ఏ ఒత్తిడి లేకుండా ఫ్రీగా స్వతంత్రంగా దేవుని ఆరాధించాలి. ఒత్తిడి అనేది మంచిది కాదు, అది దేవునికి ఇష్టం కాదన్నమాట. అందువల్లనే సువార్త చెప్పేటప్పుడు కూడాను మనం ఏమంటామంటే ఇఫ్ ఎనీ వన్ ఈజ్ విల్లింగ్, మీ ఇష్టం అయితే మీరు నమ్మండి. ఎప్పుడు మనం ఒత్తిడి చేయకూడదు. అది దేవుని యొక్క మార్గం కాదు. అంటే నమ్మకపోతే పర్యవసానం ఏంటి అని చెప్పాలి. కానీ చివరికి వాళ్ళ స్వతంత్రతకి వదిలిపెట్టాలన్నమాట. ఇప్పుడు స్వతంత్రత లేకుండా లాక్కొచ్చి నువ్వు యేసుప్రభుని నమ్ము అని వాళ్ళ పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు అని అంటే అప్పుడేమవుద్ది, వాళ్ళకి పరలోక రాజ్యం నరకంగా తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడాను ఒత్తిడి చేయటం అనేది మంచిది కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మేము సువార్త చెప్పేటప్పుడు ఒత్తిడి చేయకుండా అందరికీ అర్థమయ్యేటట్టుగా వారి మనస్సాక్షికి బట్టి వారు నిర్ణయం తీసుకునేటువంటి రీతిగా మేము చెప్పటానికి మాకు సహాయం దయచేయండి. ఎవరైతే చర్చికి వస్తారో, ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే చందాలు ఇస్తారో, ఇవన్నీ కూడాను స్వతంత్రంగా హృదయపూర్వకంగా ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అన్ని చేయటానికి మీ కృపను అనుగ్రహించమని, మనుషుల ఒత్తిడి లేకుండా ఒకవేళ స్వార్థ వినటం కానీ బాప్తీసం తీసుకోవటం కానీ ఏ విధమైనటువంటి ఒత్తిడి చేయకుండా, ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా వారు మిమ్మల్ని నమ్ములాగిన, ఆ విధంగా మేము సువార్త సేవ చేయలాగిన మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.